సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే చాలామంది సినీ ప్రముఖులు, డైరెక్టర్లు, అలాగే దర్శక నిర్మాతలు ఇలా కన్నుమూస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అలాగే రచయితలు ఇక చూసుకున్నట్లయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకొని, కొంతమంది గుండెపోటుతో, మరికొంతమంది తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మరో వార్త ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. గత కొన్ని రోజుల క్రితమే ఇక తీవ్ర అనారోగ్య సమస్యలతో, కామెర్లతో బాధపడుతూ ప్రముఖ హీరోయిన్ కళ్యాణి భర్త ఇక కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూసిన కొన్ని రోజులకే ప్రస్తుతం మరో వార్త ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. ఇటీవల మంగ్లీకు యాక్సిడెంట్ జరిగి ఆమె కూడా ఆసుపత్రులు పాలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ ఇక ఆత్మహత్య గురించి మాట్లాడి అందరినీ షాక్కు గురి చేసింది. మా ఫ్యామిలీలో ఇక మా భర్త ఫ్యామిలీలో చాలామంది ఆత్మహత్య చేసుకొని కన్నుమూయడమే చూస్తున్నాం. నా మాజీ భర్త కూడా కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసింది. ఆయన చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళి ఇక ఆస్తులు లేక చనిపోయారని భావించారు. కానీ అవాస్తవమని, ఇక అతనికి అలాగే మాకు ఎలాంటి అప్పులు లేవని క్లారిటీ ఇచ్చేశారు. అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక చూసుకున్నట్లయితే మా భర్త చనిపోకముందే చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఆ తరహాలోనే ఆయన కూడా కన్నుమూశారు. ఎంత డిప్రెషన్లో ఉన్నప్పటికీ ఆయన్ని బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డామని, నాతో పాటు ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కష్టపడ్డారు. అయినప్పటికీ ఆయన్ను మాత్రం మేము బతికించలేకపోయాం. చాలా టెన్షన్, ఇక బీపీలు రావడంతో ఆయన సూసైడ్ చేసుకొని కన్నుమూశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సెన్సేషనల్గా మారింది. జయసుధ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అనడంలో ఎలాంటి ఇక రుజువు లేదని ఖచ్చితంగా చెప్పగలనని, నా వల్లే అయ్యుంటే ఇక నేను కూడా అలాగే కన్నుమూసేదాన్ని. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకు నాకు ఇక చాలా భేదాభిప్రాయాలు లాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చింది. అలాంటి మంచి మనిషిని కోల్పోయినందుకు ఇక చాలా వరకు బాధపడుతున్నానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త అందరినీ కలిసివేయడం విశేషంగా మారింది.